రాజ్యాంగం అనేది చాలా గొప్పది. దాన్ని ఇప్పుడున్నటువంటి నాయకులు చాలా కించపరిచి మేము దాన్ని మారుస్తాం, దీన్ని మారుస్తాం అని చెప్పేసి చెప్తున్నారు. నేను కేవలం ఆ రాజ్యాంగం గురించే కొన్ని మాటలు మాట్లాడి వివరిస్తాను. రాజ్యాంగం అంటే ఏమిటి? రాజ్యాంగంలో చట్టాలు, ఒక దేశ ప్రభుత్వం నడుచుకునే విధానం, ఆదేశ సూత్రాలు మరియు రాజ్యాంగపరమైన విధానాలు పొందుపరుచుంటాయి. ప్రతి ప్రభుత్వానికి రాజ్యాంగం అనేది అతి ముఖ్యమైనది. ప్రభుత్వాలకు దశ దిశ నిర్దేశం చేసేదే ఈ యొక్క రాజ్యాంగం. అయితే రాజ్యాంగం అన్న పదానికి ఒక ఖచ్చితమైన నిర్వచనం లేదు. భారత రాజ్యం 1949 సంవత్సరం నవంబర్ నెల 26వ తారీఖున ఆమోదం పొందింది. 1950 సంవత్సరం జనవరి 26వ తారీఖున అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఒక డ్రాఫ్ట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 7 మంది సభ్యులు ఆ యొక్క డ్రాఫ్ట్ కమిటీలో ఉండేవాడు. ఆ 7 మందిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్గా వ్యవహరించేవాడు. తక్కినటువంటి 6 మంది సభ్యులుగా ఉన్నారే కానీ ఈ యొక్క రాజ్యాంగాన్ని లిఖించడానికి ఎటువంటి ప్రముఖ పాత్ర వహించలేదు. కారణం ఏంటంటే ఆ 6గురిలో ఈ యొక్క డ్రాఫ్ట్ కమిటీ ఏర్పడిన కొంతకాలానికి ఒక సభ్యుడు మరణించడం జరిగింది. ఇంకొక సభ్యుడు రాజకీయంగా వెళ్ళిపోవడం జరిగింది. ఇంకొక 9 అతను ఆ యొక్క సమావేశానికి రాలేకపోవడం జరిగింది. వీళ్ళందరి బాధ్యత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన ఈ యొక్క రాజ్యాంగం రచించే దానిపైన పడింది. అయితే ఈరోజు భారత రాజ్యాంగాన్ని మార్చవచ్చా అనే దానిపైన చర్చ జరుగుతుంది. భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా అంటే ఆ విధంగా మార్చేదానికి లేదు. ఈ యొక్క రాజ్యాంగాన్ని రాయటానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఇది మన రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ఈ యొక్క రాజ్యాంగాన్ని ప్రేమ్ బిహారీ నారాయణ్ అనే అతను స్వహస్తాలతో చాలా సుందరంగా రాయడం జరిగింది. ఈ మధ్యకాలంలో పదే రాజ్యాంగాన్ని మారుస్తాం, భారత ప్రజాస్వామ్యాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తాం అని చెప్తున్నారు. ఇది సాధ్యమా? ఆ విధంగా ప్రకటించవచ్చా? భారత రాజ్యాంగాన్ని సవరించవచ్చా? భారత రాజ్యాంగాన్ని సవరించవచ్చు. భారత రాజ్యాంగాన్ని 2023 సెప్టెంబర్ వరకు 106 సార్లు దీన్ని సవరించడం జరిగింది. భారతదేశాన్ని ఏ విధంగా అంటే ఆ విధంగా, భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా అంటే ఆ విధంగా సవరించడానికి వీల్లేదు. దీనికి సంబంధించి ఒక కేసు మనకు ఉదాహరణగా చూపిస్తారు. అదేమిటంటే కేరళ రాష్ట్రానికి చెందిన ఆధ్యాత్మిక గురువు శ్రీ కేశవానంద భారతి కేసు దీనికి ఒక ఉదాహరణ. ఈ కేసు భారత రాజ్యాంగానికి ఒక రక్షణ కవచంలాగా మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ యొక్క కేసు పూర్వపరాలు ఏమిటంటే కేరళ రాష్ట్రంలో 1963 సంవత్సరంలో భూ సంస్కరణల చట్టం తీసుకురావడం జరిగింది. ఈ యొక్క చట్టం ఏమిటంటే అప్పట్లో కొంతమంది భూస్వాముల చేతుల్లో ఎక్కువ భాగం భూమి వాళ్ళ చేతుల్లో ఉండేది. ఈ యొక్క కేరళ రాష్ట్రం ఆ యొక్క భూమినంతా పేదలు, బలహీన బడుగు వర్గాలకి పంచాలని చెప్పి భూ సంస్కరణల పేరుతో ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ యొక్క సంస్కరణలో భాగంగానే కేరళ రాష్ట్రం కాసర్గోడ్ జిల్లాలోని ఎట్టేర్ మండలానికి సంబంధించినటువంటి 400 ఎకరాల భూముల్లో 300 ఎకరాలు ఈ యొక్క కేరళ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరిగింది. అప్పుడు ఈ యొక్క మఠానికి సంబంధించిన రోజువారీ కార్యక్రమాలు కూడా జరగడం చాలా కష్టమైపోయింది. అప్పుడు ఈ యొక్క కేశవానంద భారతి సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. వీరి వెనకాల నానా పాల్కి వల్ల ఈ యొక్క కేసుకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ యొక్క ఎట్టేర్ మఠాధిపతి ద్వారాగా కేసు ఫైల్ చేయించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ యొక్క పాల్కే వల్ల గొప్ప న్యాయ కోవిదుడు
ఆస్తి కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ దాన్ని కాపాడుకోవడానికి రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు. ఆ హక్కులకు భంగం కలిగినప్పుడు రక్షణ అవసరం అనే వాదనను తెరపైకి తీసుకురావడం జరిగింది. ఆ సమయంలోనే ఈ యొక్క హక్కులకు సంబంధించిన చాలా కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ యొక్క కేశవానంద భారతి సంబంధించిన కేసుతో ముడిపెట్టి ఆస్తి హక్కు, సమాన హక్కు, మత సామరస్యానికి సంబంధించిన హక్కు, శాసన కార్యనిర్వాహక న్యాయ సంబంధ కార్యక్రమాల్లో ఏది ముఖ్యమైంది అనే చర్చ కూడా ఈ యొక్క కేసుకు సంబంధించి వచ్చింది. రాజ్యాంగంలోని ఏ అంశాన్నైనా మార్చే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. అయితే మౌలిక అంశాలు మాత్రం మార్చేదానికి ఎవరికి హక్కు లేదు. ఈ యొక్క సవరణలు ఏదైనా చేసే పని అయితే ఆర్టికల్ 368 ద్వారా సవరణ చేసుకోవచ్చు. పార్లమెంటుకి ఈ యొక్క అధికారం ఉంటుందంటే ఉంటుంది. అయితే ఏ విధంగా అయితే ఆ విధంగా ఈ యొక్క సవరణ చేసే అధికారం పార్లమెంటుకి లేదు. పార్లమెంటు చేసినటువంటి చట్టాలని పక్కన పెట్టే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. వీటికి సంబంధించి బేసిక్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటుందో వాటిని మార్చే హక్కు ఎవరికి లేదు. మొట్టమొదట 1972 సంవత్సరంలో మన భారత రాజ్యాంగం మొట్టమొదటి సవరణ జరిగింది. ఈ యొక్క సవరణ సారాంశం ఏమిటంటే, ఈ యొక్క ఇప్పుడు చెప్పాను చూడండి, ఈ భూములు కోల్పోయి వీళ్ళు ఎవరైనా కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళే అధికారం ఉంది ఆర్టికల్ 13, 31 ప్రకారంగా. వీటికి సంబంధించి 1972లో ఒక చట్టాన్ని చేశారు. బలహీన బడుగు వర్గాలకు సంబంధించిన వాళ్ళ సంక్షేమం గురించి ఏవైనా చట్టాలు చేస్తే ఆ చట్టాలపైన కోర్టుకు వెళ్ళే హక్కు లేకుండా ఇది ఈ యొక్క ఆర్టికల్ తీసుకురావడం. ఆర్టికల్ షెడ్యూల్ 9